వంచన మోసం కుట్రలకు నేను తెగబెడితే ఒక్క క్షణం కూడా మీరందరూ నా కళ్ళ ముందు ఉండరు. ఇద్దరికి బాగా మండుతున్నట్టుంది. ఈ అగ్గికి ఇంకొంచెం ఆజ్యం పోస్తే కొంప తెగలడిపోవడం ఖాయం. అమ్మో అమ్మో అమ్మో, అవ్వా! చూడండి అత్తయ్య, మీరు పెద్దవారని కూడా చూడకుండా, నిన్ను తోటి ఆడపిల్ల అనే కనికరం లేకుండా ఎంత లేసి మాటలందా స్నేహ. అసలు అది ఆడదేనా? ఎంత తెగించి మాట్లాడింది. తప్పు చేసిందే కాకుండా మళ్ళీ తప్పుడు మాటలు కూడానా? ఆ పెద్ద ఆవిడే అంత సైలెంట్ గా ఉంది. ఈ చిన్నదానికి ఎందుకెంత పొగరు? ఏం చూసుకొని ఆ మిడుసుపడతాను? మీరు కాబట్టి ఊరుకుంటున్నారు కానీ అదే ఇంకొకరైతేనా ఈ పాటికి వీధిలో కీడ్చి పంచాయతీ పెట్టుండేవారు. ఆ స్నేహను ఇంట్లో లేకుండా తన్ని తరిమేసేవారు. ఆ పెద్దావిడికంతా గడ్డి పెట్టి ఆ నాయుడు బావకి బుద్ధి చెప్పుండేవారు. మేము ఆ పనే చేస్తామన్నామమ్మా. పంచాయతీ కొద్దు, పరువు పోతుంది అన్నారు. దొంగ ఓట్లు ప్రమాణాలు చేశారు. అవన్నీ నీటి మీద రాతలని తేలిపోయిందిగా, ఇంకా ఎందుకు ఉపేక్షించడం? ఇప్పుడు వెళ్ళండి పంచాయతీకి. అవును, ఇప్పుడే వెళ్తే గాని వీళ్ళ తిక్క కుదరదు. ఆయన్ని పిలిపించి ఈ రోజే పంచాయతీ పెట్టిస్తాను. పంచాయతీ ఏం వద్దమ్మా. మరి దానికి సమితిగా ఉంటావా? కాదు, ఆ ఇద్దరు విడాకుల పేపర్ల మీద సంతకాలు చేశారు కదా, కోర్టుకు వెళ్దాం. అప్పుడు నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకు? విడాకులు మంజూరు కాకుండానే మొదటి పెళ్ళా ఉండగా నువ్వు రెండో పెళ్లి చేసుకున్నందుకు. ఇద్దరికి అభ్యంతరం లేదని సంతకాలు చేశారుగా. చేశారు. వాటిని పెళ్లికి ముందే కోర్టులో పెట్టి విడాకులు మంజూరు చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసి ఉండాల్సింది. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు మీరు కోర్టుకెళ్తే వచ్చేవి విడాకులు కావు, ఆరదండాలు. పెళ్లి చేసుకున్నందుకు నిన్ను, చేసినందుకు మీ అమ్మా నాన్నల్ని, నాయుడు బావను, మీ అత్తయ్యను అందర్నీ తీసుకెళ్లి జైల్లో పెడతారు. మరేం చేద్దాం? మా అమ్మాయిని దానికి సౌతిం చేయాలా? అక్కర్లేదు. సింపుల్ గా దాని మెళ్ళో తోడి తెంచేస్తే చాలు. ఏమ్మా, అమ్మకెలా ఉంది? ఏమ్మా, అమ్మకు పర్వాలేదుగా? దానికేమైతే మనకెందుకు? ముందు దీని సంగతి చూడు. దాని మెళ్ళో తాళం చూసావా? దర్జాగా గర్వంగా ఎలా ఊగిపోతుందో. పద. చూసావా? ఆ తాళే దాని పొగరు, అహంకారం. ఒక్కసారది మొన్న ఏవందు గుర్తు చేసుకోండి. నాయుడు బావ మొదట తాళి కట్టింది నాకు, తన మొదటి భార్యను నేను. ఆయన కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉంది, ఇంకా నా మెళ్ళలోనే ఉంది, ఇంకా నా మెళ్ళలోనే ఉంది.
శేఖర్ వచ్చావా? అమ్మకి ఎలా ఉంది? అత్తే సోత పడిపోయింది, లోపల ఉంది, డాక్టర్ చూస్తున్నారు. సిటీకి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే సోత పడిపోయింది, నోట మాట రాలేదు, ఉలుకు పలుకులేదు, దాంతో కాళ్ళు చేతులు ఆడలేదు. కంగారు లేడు తీసుకొచ్చాను, డాక్టర్ పర్లేదు అంటున్నారు. దాని పొగరు దించడానికి ఇదే మంచి అవకాశం. ఇంట్లో ఎవ్వరూ లేరు, వెళ్ళి దాని తాళి తెంచేద్దాం. పదండి. ఏంటి అడ్డుగా నిల్చున్నారు? నేను అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళు, కానీ ఇది ఇచ్చి వెళ్ళు. డాక్టర్ గారు వస్తున్నారు. ఏమండి, ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చారా? మా అమ్మ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? పెద్దగా వర్రీ అవ్వాల్సిందేమీ లేదు. కింద పడిన షాకులో స్పృహ తప్పింది, తలకు దెబ్బ తగిలింది. తలలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఇంజెక్షన్ చేశాం. రిపోర్ట్స్ కూడా వస్తే మిగతా ట్రీట్మెంట్ చేస్తారు. ఈ బాడికి వచ్చేస్తుండదండి, ఇందాకెళ్ళింది కదా, తెచ్చేద్దండి. రిపోర్ట్స్ తీసుకురావడానికి అని చెప్పి ఇందాక అనకెళ్ళింది స్నేహ, ఇప్పుడు దగ్గర రాలేదు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నువ్వు మాట్లాడిన దానికంటేనా? నేనేమన్నాను? అప్పుడే మర్చిపోయావా? ఈ తాళి చూపించి ఎన్నేసి మాటలన్నావు, మమ్మల్ని ఎంతగా అవమానించావు. అప్పుడేదో కోపంలో అన్నాను పిన్ని. అది కూడా మీరు మా అమ్మని నాయుడు బావని అవమానిస్తుంటే అన్నాను. దాన్ని సీరియస్గా తీసుకున్నారా? తీసుకోవాలి కదా మరి. ఆ తాళి నీ మెళ్ళ ఉందనే కదా నీకంత పొగరు. అది చూసుకునే కదా నీకు గర్వం. అదే గనుక లేకపోతే? అందుకే ఈ తాళి ఇచ్చేయమ్మా. నేనివ్వను. ఇచ్చి తీరాలి. చచ్చినా ఇవ్వను. మర్యాదగా ఇవ్వు. అది నీ మెళ్ళ ఉన్నన్నాళ్ళు నీకు నాయుడు బావుపై అధికారం, నాయుడు బావుకు నీపై మమకారం ఉంటాయి. ఆ తాళి సంబంధం తెంచేస్తేనే కదా నా కూతురు సంతోషంగా ఉంటుంది. ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అక్కడ మా అమ్మ హాస్పిటల్లో ఉంది. నేను ఈ రిపోర్ట్స్ తీసుకొని వెంటనే వెళ్ళాలి. వెళ్లకుండా ఎవరాపేరే నిన్ను? పెద్ద ఆవిడపై మాకు మాత్రం ప్రేమ లేదనుకున్నావా? ముందా తాళి ఇచ్చేసి వెళ్ళు. తాళివ్వను. అయితే నిన్ను వెళ్ళనివ్వం. ఈ పరిస్థితిలో అడ్డుపడుతున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మాకు కావాల్సింది నీ దండాలు నమస్కారాలు కాదు, తాళి ఇచ్చేసి వెళ్ళు.